నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా మార్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటిలోనూ మహిళా వ్యాపారవేత్తలు ఉండాలనేదే తన లక్ష్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని ఆర్డీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కష్టానికి, ప్రేమకు, సహనానికి స్త్రీలు ప్రతిరూపమని చెప్పారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎప్పుడూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే ఇస్తున్నామని, స్త్రీలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. తన కేబినెట్లో ఉన్న 3 మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం ఈ సందర్భంగా పలు సంస్థలతో ఎంఓయూను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. కుటుంబం ఒక యూనిట్గా చేసి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఒక కార్యక్రమం ఆలోచించుకుంటూ వస్తున్నాం. అదే మరిగా ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు అనుసంధానం చేస్తాం. వాళ్ళు పెట్టే డబ్బులు కూడా మా వెలుగులో ఉండే ఆడబిడ్డల కోసం ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బుల కొరత కాదు, ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం సక్రమైన ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. పోయిన సంవత్సరం ఒక మాట చెప్పాను, 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చూడాలని చెప్పాను. ఈరోజు 1,22,000 మందిని చూస్తున్నా. రాబోయే ఒక సంవత్సరంలో అదనంగా 5 లక్షల టార్గెట్ పెట్టాను. కనీసం 6-7 లక్షలు చేసే పరిస్థితికి వస్తారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి మహిళా నేతల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజేటిరామ్ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ, జనసేన మహిళా నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి మహిళలంతా అండగా ఉండాలని కోరారు. పిల్లల పట్ల తల్లుల బాధ్యత ఎంతో ఉందని, చిన్నప్పటి నుండే వారిని క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. ఇంతమంది మహిళలు సమావేశం అవటానికి మూల కారణం మన గల్లా మాధవీదేవి గారు. ఆవిడ సామాన్యురాలు కాదు. మరి ఎంత నిక్కచ్చి మనిషి అంటే, అక్కడ ముహూర్తాన్ని కొబ్బరికాయ కొట్టాలి అంటే మాకంటే ముందొచ్చి కొబ్బరికాయ కొట్టిన వ్యక్తి. అంత సమయ పాలన ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్న పురుషుల్ని కానీ స్త్రీలని కానీ నేను చూడలేదు. అంత గొప్ప వ్యక్తికి నన్ను గుర్తించి రాగానే నన్ను పలకరించి నన్ను హత్తుకున్నందుకు నేను ఎంత చెప్పినా ఎంత చేసినా రుణపడే ఉంటా జన్మంతా మాధవి గారు. ఇక మన మహిళల గురించి మనం ప్రస్తావించుకోవాలి. ఈనాటి మానవులే కాదు, త్రిమూర్తులు కూడా మహిళలు లేకపోతే ఏమీ చెయ్యలేరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో మిర్చియార్డ్ వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్లు పోతురాజు సమత, జ్యోతి పద్మజ, భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిలాగా వారికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కూటమి మహిళలు పాల్గొన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, జనసేన పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు వీర మహిళలుగా, తెలుగు మహిళలుగా వీరోచితమైనటువంటి పోరాటం, ఈ విధ్వంసకరమైనటువంటి ఆనాటి పరిపాలనను అంతమొందించేటువంటి వరకు కృషి చేసినటువంటి మహిళలు ఈరోజు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా 2 చేతులెత్తి హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తప్పకుండా
రాబోయేటువంటి మహిళా దినోత్సవం లోపల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా సామాజికంగా స్వావలంబన చెందేటువంటి విధంగా కార్యక్రమాలు రూపుదిద్దుకొని అదే ఈ సంవత్సరం ఎజెండాగా తీసుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక పక్కన ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు మహిళలు సమాజంలో సగభాగమే కాకుండా ఆస్తిలో కూడా సగభాగం ఇవ్వాలనేటువంటి ఆలోచన దగ్గర నుండి ఈరోజు డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా మహిళలు పెట్టడంతో పాటు కొత్తగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే దాంట్లో మహిళల పారిశ్రామికవేత్తగా ఎదగాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే సాధ్యమైందని ఏపీబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ వెల్లడించారు. నేడు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి రాజీవ్ గాంధీ కృషి వల్లనే అని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ వలీ కుటుంబ సభ్యులు, మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదో రకంగా మా చేతనైనటువంటి అల్లాని ఇష్టపరచట కోసం అది తోఫానా లేదా బియ్యమా లేదా బట్టల రకరకాల మార్గాల్లో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అల్లాని ఇష్టపరచటం కోసం సాటి ముస్లిం సోదరుడు కూడా పేదవాడు అనేటటువంటి తారతమ్యం లేకుండా మనతో పాటు సమానంగా మరి రంజాన్ చేసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో షరియత్లో చెప్పినటువంటి మాట సందర్భంగా ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి క్రమంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున రంజాన్ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు మేము మా చేతనైనటువంటిది ఇమాములు కానీ మౌజులు కానీ వాళ్ళకి తోఫాగా సత్కరించుకునేటటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంటాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సౌత్ సెంట్రల్ రైల్వేస్, జీఎస్టీ గుంటూరు, భారతీ విద్యా భవన్ సంయుక్త ఆధ్వర్యంలో శక్తి మహోత్సవ్ కార్యక్రమం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన నారీమణులను ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుదేష్ణ సేన్, వివిఎస్ లక్ష్మీనారాయణ, ఏడీఆర్ఎం రమేష్ కుమార్, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. నారాయణ గారు టెక్నీషియన్ గ్రేడ్ 1 మెకానికల్ డిపార్ట్మెంట్, శ్రీమతి వి ప్రమీల రోజు సన్మానం చేసుకుంటున్నాము. శ్రీమతి కె పార్వతి రాణి మహిళా రైతులను అభినందించాం. రేపటి రంజాన్ వేళలు సహరీ 5:04, ఇఫ్తార్ 6:22 గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్ నందు స్నూకర్ అండ్ బిలియర్డ్స్ గేమ్ జోన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉరకలు పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు. వచ్చే ఈ వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆహ్లాదకరంగా స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆడవచ్చని అన్నారు. ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, అజయ్, అనిల్, జట్టిబాబు, బస్బాబు, సుఖవాసి శ్రీను కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆదినారాయణ గారు, సునీల్ గారు, అజయ్ గారు కలిసి ఈరోజు ఈ యొక్క గేమ్ జోన్ని మన పట్టాపురంకి తీసుకురావడం జరిగింది. చాలా చాలా సంతోషం. మరి ఈరోజున్న స్ట్రెస్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్లో కంపల్సరీగా ఒక ఆట విడుపు అనేది ఎంతో అవసరము. అయితే ఎక్కడైనా ఆటలకి వెళ్ళాలి అంటే కూడా ఏదైనా కమ్యూనిటీ బేస్డ్ హౌసింగ్ ఉన్న చోట అయితే వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న గేమ్ జోన్ లాగా ఉంటుంది తప్ప బయట మనకి అర్బన్ సిటీస్లో కంప్లీట్గా కాంపాక్ట్ అయిపోయిన కమ్యూనిటీస్లో బయటకు వచ్చి ఆడాలి అని అంటే ఎక్కడ పరిస్థితి లేదు. అయితే ఈరోజు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా పిల్లలు, ఆడవాళ్ళు, మరి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడుకునే ఒక మంచి ఆ వాతావరణాన్ని మనకి ఆదినారాయణ గారు, అజయ్ గారు మన గుంటూరుకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీన్ని మనం సద్వినియోగపరచుకోవచ్చు. పెరుగుతున్నటువంటి గుంటూరు పట్టణానికి యొక్క బిలియర్డ్స్ అనేది ఎంతో అవసరం అన్నమాట. అంటే బిలియర్డ్స్ ఆడేటువంటి ప్లేయర్స్
మన దగ్గర ఉన్నారు, కానీ దానికి సంబంధించినటువంటి యొక్క గేమ్స్ సంబంధించినటువంటి ప్లే ఏరియా ఎక్కడ లేదు. అటువంటి ప్లే ఏరియాని ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లానే మంచి పిల్లలకి వీడియో గేమ్స్, ఇప్పుడు సమ్మర్ రాబోతూ ఉంది, పిల్లలకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాలిడేస్ ఇచ్చే టైంలో ఎక్కడో బయటికి వెళ్ళాలి, జర్నీ చేయాలి, పిల్లల్ని తీసుకొని పెద్దలు ఖర్చుతో కూడుకునేటువంటి పని, అటువంటిది ఏమి లేకుండా పిల్లలకు కూడా వీడియో గేమ్స్ కానివ్వండి, ఫిజికల్గా కొన్ని ఫిట్టింగ్ గేమ్స్ కూడా పెట్టారు. అట్లానే బిలియర్డ్స్, పిల్లలకి ఇప్పుడు 2 ఏళ్ల పాటు బిలియర్డ్స్ నేర్పిస్తే వాళ్ళకు కూడా మైండ్ కొంచెం షార్ప్గా తయారవుతానికి బిలియర్డ్స్ ఆట ఉపయోగపడుతుంది. గంజాయికి పొగాకుకు తేడా తెలియకుండా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతున్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఎద్దేవా చేశారు. గత 3 నెలలుగా అంజుమన్ భూముల విషయంలో ఆందోళన జరుగుతుంటే ఇంతవరకు ఎమ్మెల్యే దానిపై స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముస్తఫా లీజ్కు తీసుకున్న వక్ఫ్ బోర్డు భూములకు ఇప్పటి వరకు అద్దె కడుతూనే ఉన్నామన్నారు. 2024 ఎన్నికల్లో మోసం చేసి గెలిచారని ఆరోపించారు. అంజుమన్ భూములు 71.57 ఎకరాల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ 4 ఎకరాలని కాజేసిన ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారా? అన్నా ఇదిగో అన్నా, విత్ ప్రూఫ్ మీకు అన్నీ పెట్టామన్నా. ఏది ఇది 15 ఏప్రిల్ 2017లో నాన్నగారు ఎమ్మెల్యేనే, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే అన్న. డబ్బులు కట్టామన్నా, చెక్ అన్నా ఇదిగోండి. ఓకే, ఇదొకటి 2021 24/3 అన్న, ఇది కూడా డబ్బులు కట్టామన్నా. రంజాన్ మంత్లో 2024 రంజాన్ మంత్లో మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. అది గుర్తుపెట్టుకోండి. నేను మైనారిటీలకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు వక్ఫ్కి మీరు అండగా లేరు. ఈ రోజు కూడా రంజాన్ మంత్లోనే అబద్ధాలు చెప్తున్న ఎమ్మెల్యే. నిజంగానే మీరు ఒక ముస్లిమే కదా, దేవుడు అంటే నమ్మకం ఉంది కదా, మరి అబద్ధాలు ఎలా చెప్తారు? జన విజ్ఞాన వేదిక సమతా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమానికి సిపిఎం జాతీయ నాయకురాలు రామాదేవి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, డాక్టర్ హరిత హాజరయ్యారు. అనంతరం వారు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలచే నిర్వహించిన జానపద కళారూపాలు, కోలాటం లాంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మహిళలకు క్లారా జెట్కిన్ స్త్రీశక్తి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మహిళల ఆరోగ్యం సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుందని, కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపే స్త్రీ తన ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదని ప్రసూతి స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ డి పద్మజ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో నిర్వహించిన స్త్రీల వ్యాధులపై శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ డి పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ డి పద్మజ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు ఎంత పెరిగినా నేటికి మహిళల్లో రక్తహీనత మాత్రం నిరోధించలేకపోతున్నామన్నారు. చిన్న వయసు వాళ్ళలో ఎక్కువగా వచ్చే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ PCOS తో వస్తాయి కాబట్టి వాటిని మీరు వెంటనే గుర్తించి ఏ చిన్న తేడా వచ్చినా కానీ వెంటనే చూపించండి. రెండోది నెక్స్ట్ ఏజ్ గ్రూప్ 25-30 ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ మ్యారేజెస్ చేసుకొని మనం కొంచెం లేట్ చేసుకున్నాం, ప్రెగ్నెన్సీ కొంచెం వెయిట్ చేద్దాము, ఇంకా 2 years వెయిట్ చేద్దాము, 4 ఏళ్ళు వెయిట్ చేద్దాము, సెటిల్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ అనుకుంటున్నారు. కానీ ఏదైనా ప్రెగ్నెన్సీలు అన్నవి 25-26 yearsలో ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం బాగుంటుంది. ఎందుకంటే 30 years దాటాక అండాశయాల్లో ఎగ్స్ అనేవి ఉండవు. వయసు పెరిగే కొద్దీ అవి పుట్టుకతో వస్తాయి. పుట్టుకతో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఎవరికైనా. ఆ ఏజ్ పెరిగే కొద్దీ అండాశయం గుడ్లు అనేవి తగ్గిపోతాయి, ఎగ్స్ తగ్గిపోతాయి. తర్వాత ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి 30 దాటిన తర్వాత.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మహిళా దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన మహిళా ప్రముఖులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హిందూ కళాశాల ఇంగ్లీష్ మీడియం విభాగం సీనియర్ అధ్యాపకురాళ్లు డాక్టర్ అరుణ, డాక్టర్ బ్యూలారాణి మాట్లాడుతూ మహిళలు సహనానికి మారుపేరని, ప్రపంచ గమనాన్ని నడిపించేది మహిళలు అని, స్త్రీ చదువుకుంటే తన కుటుంబం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధి కూడా ఉంటుందని, దీనికి అందరూ సహకరించి మహిళాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులందరికీ నమస్కారాలు. మహిళా సాధికారతకు అసలైన ఆయుధం విద్య. విద్య మహిళలకు ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచించే శక్తిని ఇస్తుంది. ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం సంపాదించినప్పుడే మహిళకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. కేవలం డిగ్రీలను సంపాదించడం మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించుకునేటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు మహిళ ముందుకు వెళ్ళగలుగుతుంది. భయాలను వదిలేసి బాధ్యతలను తీసుకున్నప్పుడు మాత్రమే మహిళ అద్భుతాలను సృష్టించగలుగుతుంది. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవటం కాదు, స్త్రీల పట్ల సమాజం చూసే దృక్పథం మారాలి. నేటి సమాజంలో స్త్రీలు ఇంటి బాధ్యతలనే కాకుండా ఆఫీస్ బాధ్యతలను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ సమాన వేతనం, స్త్రీ భద్రత లాంటి విషయాల్లో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీ పురుష వివక్ష లేని సమాజం కోసం మార్పు మన కాలేజ్ నుంచే మొదలవ్వాలి. తోటి విద్యార్థులను గౌరవించటం, వారి అభివృద్ధికి తోడ్పడటం ప్రతి పురుషుడి బాధ్యతగా చూడాలి. స్త్రీలను ప్రోత్సహించే ప్రతి సమాజం అభివృద్ధి బాటలోనే ఉంది. అడవి తక్కిలపాడు టిట్కో గృహ సముదాయం నందు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు అధ్యక్షత వహించారు. 41వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ మరియు ప్రత్తిపాడు మార్కెటింగ్ యాడ్ చైర్పర్సన్ అమరేశ్వరి, గుంటూరు జిల్లా జనసేన పార్టీ సెక్రటరీ నయీబ్ కమల్, కోఆర్డినేటర్ నారదాసు ప్రసాద్ మరియు 41వ వార్డు జనసేన ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి హరిబాబు ప్రధానంగా పాల్గొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. శ్యామ్లానగర్లోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు మాంటిసోరీ కల్చరల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ ఫణిభూషణ్, న్యాయమూర్తి వి దీప్తి, కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, పాఠశాల అధినేత కెవి సెబాస్టియన్, కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫణిభూషణ్ మాట్లాడుతూ పిల్లల విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని తెలిపారు. న్యాయమూర్తి దీప్తి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలు చట్టాన్ని గౌరవించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ పరీక్షల్లో గుంటూరు నగరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎస్కే గౌసియా, కారుణ్యలను ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేసిన 30 మంది పిల్లల తల్లులను ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే ఇటీవల విశాఖలో జరిగిన ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా పురస్కారం అందుకున్న పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ కూడా ఘనంగా సత్కరించారు. Communication skills, all these things are very important in overall development of
a child. Another important thing is over-anxious parents or over-involved parents. Some of the parents are so over-involved for even small things also they are so perturbed. Even minor things they make a huge drama which is not warranted. Leave the child to the teacher. A teacher as a cross section of class, they know. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఫీల్డ్ డాక్టర్స్ కానీ పోలీస్ కానీ జడ్జెస్ కానీ అసలు సైంటిస్ట్ కానీ నాట్ ఎవ్రీ పొజిషన్లో మన లేడీస్ మేము దేనికి తక్కువ కాదు అన్నట్లుగా కూడా రాణిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. అండ్ లేడీస్ ఎప్పుడైతే ముందుకు వెళ్తారో, లేడీస్ ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్గా ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్గా ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేటెడ్గా ఉంటారు, మన సొసైటీ బాగుపడుతుంది. సో ఎంకరేజ్ గర్ల్ చైల్డ్. అట్ ద సేమ్ టైం బాయ్స్ని వదిలేయద్దు. బాయ్స్ మచ్ మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ని ఇద్దరిని కూడా రెస్పాన్సిబుల్గా పెంచండి. వాళ్ళు డీవియేట్ అవ్వకుండా సార్ చెప్పినట్లుగా మొబైల్స్ వాటిల్లో చూసి మేము డే టు డే నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూనే ఉంటాము. భగవాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా గుంటూరులోని 5 ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలను శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. గుంటూరు ఏటుకూరు రోడ్లోని ఫ్యాన్సీ డిస్ట్రిబ్యూటర్ ప్లాజా నందు శ్రీ భగవాన్ జన్మదిన వేడుకల సందర్భంగా లోక కళ్యాణం మరియు విశ్వశాంతి కొరకు అమ్మా భగవాన్ శిష్యులైన అచ్యుత దాసాజీ మార్గదర్శనంలో విశేష పాదుకాభిషేకాలు నిర్వహించారు. పట్టాపురంలోని 1-2 లైన్లలో మాతృశ్రీ పిల్లల ఆశ్రమం, దాత్రి పిల్లల ఆశ్రమం, సాయినగర్లోని కళాభారతి రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ద బ్లైండ్, శ్రీనగర్ 7వ లైన్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమం మరియు శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి నందు బిస్కెట్లు, కేకులు, కొన్ని రకాల పళ్లు, బాదం పాలు, ఐస్ క్రీమ్స్ మరియు మజ్జిగ పంపిణీ చేశారు. సుమారు 200 మంది అనాథలు, వృద్ధులు, అంధులు, వికలాంగులు కల్కి సేవా సమితి వారు అందించిన తినుబండారాలు స్వీకరించి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో పూనాటి రవీంద్రబాబు రచించిన మహిమాలయం యాత్ర కథనం గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. స్నేహ కళా సాహితీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పెనుగొండ లక్ష్మీనారాయణ, సాహితీవేత్త డాక్టర్ పూసరపల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత భాస్కర భట్ల, చందనపల్లి గోపాలరావు, పి రవీంద్రనాథ్, నల్లూరి చెంగయ్య, సరోజిని, వర్ష, రచయితలు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ నందు పెదకాకాని మండల ఉపాధ్యాయుల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాచకొండ రాజకుమారి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షురాలు శిరీష పాల్గొన్నారు. ఎంఆర్ఓ కృష్ణకాంత్, ఎంపీడీఓ ఆర్ శ్రీనివాసరావు, ఎంఈఓ బివి రమణయ్య, ఆర్గనైజింగ్ సభ్యులు శివపార్వతి, అరుణ, మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆనాటి పరిస్థితులు చూసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, సాధించిన విజయాలు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది హక్కుల సాధన కోసం, మహిళల యొక్క అవసరాల కోసం, వారి యొక్క సాధికారత కోసం ఏర్పడినటువంటి దినోత్సవం. శ్రీ హనుమాన్ ఆదర్శ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 100 మంది దివ్యాంగులకు, వయోవృద్ధులకు బియ్యం మరియు 13 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవిందన్ సారథి హాజరయ్యారు. దాతలు మనోహర్, రమణ, లలితా ప్రసాద్, నాగలక్ష్మి, సూర్యకుమారి, రమేష్, పద్మశ్రీ, తన్మయ్, సాయి అనూహ్య తదితరులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలకలూరి శివరావు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.